యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాడు. మీ అందరిని కూడా ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందరూ కూడా బాగున్నారు కదా. దేవుని యొక్క నామం పేరట నిండైనటువంటి దీవెనలు ఆయన మీకు అనుగ్రహించును గాక. సరే, ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనము ఆదికాండము 21వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా తీయండి, నాతో కలిసి ఏకీభవించి చదవండి లేదా వినండి. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. యెహోవా దూత చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అనతను కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా మాట్లాడుచు, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి మాట్లాడుచు, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యొండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు మాట్లాడుచు, ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి మాట్లాడుచు, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వీలు కాడాయను. అప్పుడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడుచు, నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రహాం మాట్లాడుచు, ప్రమాణము చేసేదనెను. అబీమెలెకు దాసులు బలత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు మాట్లాడుచు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకునకిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను
వేరుగా నుంచెను. గనుక అబీమెలెకు అబ్రహాముతో మాట్లాడుచు, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగెను. అందుకతడు మాట్లాడుచు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని యొక్క మాటల్ని మనం చదువుకొని ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి విషయంలో ఒకటి మీరు గమనించే ఉంటారని నేను ఆలోచిస్తూ ఉన్నాను. లేదా చాలామంది ఆ విషయాన్ని చదివి ఆలోచనలో ఉండి ఉంటారేమో అనేటువంటి ఆలోచనని కలిగి ఉన్నాను. ఏ విషయం అంటే, హాగరు కుమారుణ్ణి కనింది కదా. అయితే శారా తనకు కుమారుడు పుట్టినప్పుడు హాగరు కానీ దాని కుమారుడు కానీ ఆస్తిలో వారసుడు అవ్వడు అని చెప్పేసి వెళ్ళగొట్టింది కదా. అయితే యెహోవా దేవుడు కూడా ఇదిగో శారా చెప్పినట్టుగా నువ్వు విను అని అన్నాడు కదా. అది ఎలా అండి? దేవుడు అక్కడ న్యాయంగా ఉన్నట్టుగా మాకు అనిపించలేదు. లేదా దేవుడు కొద్దిగా హాగరు మీద జాలి పడినట్టుగా కనపడలేదు. దేవుడు జాలి పడాలి కదా, ప్రతి మనిషిని సమానంగా ప్రేమించేటట్టయితే అనేటువంటి మాట చాలామంది అని ఉండొచ్చు. అయితే ఫస్ట్ థింగ్ నేను ఇంకోటి చెప్తున్నానండి, యెహోవా దేవుడు అక్కడ హాగరు మీద జాలి పడ్డారు. మీరు ఒక విషయాన్ని గమనించారా? అబ్రహాము హాగరుని పంపించేసి, హాగరు కుమారుడిని పంపించేసి, అయితే ఆ కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి నేను తనని గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు. అదొక్క మాటలోనే హాగరును కాపాడుతాను, ఆ చిన్న పిల్లవాడిని కాపాడుతాను, తన సంతానాన్ని కాపాడుతాను అని దేవుడు అబ్రహాముతో చెప్పినట్టే, అవునా? అయితే నీళ్లు అయిపోయిన తర్వాత అరణ్యంలో హాగరు ఆ పిల్లవాడిని అక్కడ పడేసి వీడు చనిపోతాడు, ఎందుకంటే నీళ్లు మాకు ఎక్కడ దొరకట్లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు యెహోవా దేవుడు చూసారా, ఆ చిన్న పిల్లవాడి మొరను విని అక్కడ నీళ్ల ఓటను ఆయన కలగజేశాడు. ప్రేమైనటువంటి వారులారా, దేవుడు జాలిపడినట్టుగా అక్కడ మనం చూడొచ్చు. అయితే శారా పంపివేసింది కదా అనేటువంటి కొన్ని విషయాలు అక్కడ డిస్టర్బింగ్గా ఉంటాయి. అయితే ఒక విషయం అండి, హాగరుతో ఏమంటారు సంతానం కన్నా మన అబ్రహాంకి యెహోవా దేవుడు చెప్పలేదు, అవునా? శారా తొందరపడింది, శారా మాట అబ్రహాం విన్నాడు కాబట్టి ఆ శ్లోకం అంతా కూడా వారంతట వారు తెచ్చుకున్నదే. ప్రియమైనటువంటి వారు, అందుకే ఏదన్నా ఒక పని మనము చేసేటప్పుడు యెహోవా దేవుడిని అడగాలి, యేసయ్యను మనం అడగాలి. ఎందుకంటే మన ఇష్టానుసారముగా మనము కొన్ని పనులు చేసుకొని దాని ద్వారా కొన్ని బాధలను మనము తెచ్చుకుంటూ ఉంటాం. శారాకు కలిగినటువంటి బాధ చూడండి. స్టార్టింగ్లో హాగరు గర్భవతి అయినప్పుడు యజమానురాలైన శారా ఆవిడకు నీచురాలుగా కనపడుతుంది. ఆ తర్వాత కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడు శారా గర్భాన పుట్టినటువంటి కుమారుడిని డామినేట్ చేయడం శారా చూసి తట్టుకోలేకపోతుంది. చూసారా, మన చేతులారా మనం ఏదన్నా పని చేస్తే కొన్నిసార్లు అది దేవునికి విరోధమైనది అయినప్పుడు, లేదా దేవుడి చిత్తానుసారంగా లేనిది మనం చేసినప్పుడు శ్రమలు మనం అనుభవించాల్సి వస్తుంది. అబ్రహామునకు దుఃఖము అక్కడ కలిగింది. ఎందుకని? ఆయన దాన్ని పోగొట్టుకుంటున్నాడు కాబట్టి. అందుకే దేవుడిని అడిగి ఏదన్నా మనం చేయాలి. దేవుడిని అడగకుండా చేస్తే కొన్నిసార్లు దేవుడు అంటాడు, లివ్ ఇట్, దాన్ని వదిలే, ఎందుకంటే అది నీ కోసం నేను ఏర్పాటు చేసింది కాదు అని అంటాడు. వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, సీక్ గాడ్ ఇన్ ఎవ్రీ స్టెప్. ప్రతి అడుగులో కూడా దేవుణ్ణి అడగండి, దేవుని చిత్తములో నడవండి. ఆయన యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రశాంతతను మీరు పొందుకోండి. అయితే సరే, మీ యొక్క తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయ్యా, ఇంతవరకు కూడా నాయన వాక్యం మేము చదివి ఉన్నాం. మరి ఈ వీడియో తండ్రి ఉదయం చూస్తున్నారో, మధ్యాహ్నం చూస్తున్నారో, సాయంత్రం చూస్తున్నారో, లేదా ఏ సమయంలోనైనా సరే ఈ యొక్క మాటలను వారు చూస్తున్నారేమో అయ్యా, ఇదిగో నీ వాక్యాన్ని వారు కూడా ధ్యానిస్తూ ఉన్నారేమో. లార్డ్ బ్లెస్ దెమ్, వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి. నూరంతలైనటువంటి నీ కృపను తండ్రి వారితో మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో మా పనులను మీరు దీవించండి, మా కుటుంబములను మీరు దీవించండి, మా తల్లిదండ్రులను, మా సంతానము, అయ్యా మా బంధుమిత్రులను మీరు దీవించండి, మా రాకపోకలను మీరు దీవించండి. సమస్తములో కూడా నీ ఆశీర్వాదము, నీ నెమ్మది, నీ సంతోషము, నీ ప్రశాంతతను దేవా మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ సిలువ చాటున మమ్మలను మరుగుపరుచుకొని సమస్తము దేవా నీకు ఘనత కలుగులాగున జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.
దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించండి, అది ఆశీర్వాదకరం.